హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనే ఈ తెలుగు మరియు సంస్కృత అకాడమీ వాళ్ళ పుస్తకంలో, ఆంధ్రప్రదేశ్ పుస్తకంలో ప్రజ్ఞా సిద్ధాంతాలను గురించి డిస్కస్ చేద్దాం. ప్రజ్ఞా సిద్ధాంతాలు 5 రకాలుగా ఉన్నాయి. ఏకకారక సిద్ధాంతం, ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్టెర్న్. ద్వికారక సిద్ధాంతము, 2 ఫ్యాక్టర్ థియరీ, ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్పియర్మన్. బహుకారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది థాండైక్. బహుకారక సిద్ధాంతం, మల్టీ ఫ్యాక్టర్ థియరీని ఎవరు ప్రతిపాదించారు? థాండైక్. సామూహిక కారక సిద్ధాంతం, సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది, గ్రూప్ ఫ్యాక్టర్ థియరీని ప్రతిపాదించినది థర్స్టన్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం, థియరీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ను ప్రతిపాదించింది గిల్ఫర్డ్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గిల్ఫర్డ్. ఇప్పుడు మనం మొదటిదైన ఏకకారక సిద్ధాంతం, యూనిఫ్యాక్టర్ థియరీని డిస్కస్ చేద్దాం. ఈ సిద్ధాంతాన్ని బినెట్, ఎర్మన్, స్టెర్న్ లాంటి సాంప్రదాయ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు రూపొందించారు. వీరి ప్రకారం ప్రజ్ఞ అనేది ఒకే అంశం. ఒక వ్యక్తి లెక్కల్లో మంచి తెలివితేటలు కనబరిస్తే అతను సైన్స్లోను, సాంఘిక శాస్త్రంలోను, చిత్రకళ, సంగీతం మరి ఇంకేదైనా రంగంలో కూడా ఒకే రకంగా ప్రజ్ఞని చూపుతాడని ఈ సిద్ధాంతం వాదిస్తుంది. ఏకకారక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఎవరు రూపొందించారు? బినెట్, ఎర్మన్, స్టెర్న్ లాంటి సాంప్రదాయ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు రూపొందించారు. మెయిన్గా మనం ఏకకారక సిద్ధాంతం ఎవరి చేత అంటే స్టెర్న్ అనమాట, స్టెర్న్. అయితే ఇక్కడ మనకి ఎవరు రూపొందించారు అంటే బినెట్, ఎర్మన్, స్టెర్న్ లాంటి సాంప్రదాయ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు రూపొందించారు ఏకకారక సిద్ధాంతాన్ని. వీరి ప్రకారం ప్రజ్ఞ అనేది ఒకే అంశం. ఈ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వీళ్ళు ఉన్నారు కదా, సాంప్రదాయ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, బినెట్, ఎర్మన్, స్టెర్న్ లాంటి సాంప్రదాయ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. వీరి ప్రకారం ఏంటి? ప్రజ్ఞ అనేది ఒకే అంశం. ఒక వ్యక్తి లెక్కలలో మంచి తెలివితేటలు కనబరిస్తే అతను సైన్స్లోను, సాంఘిక శాస్త్రంలోను, చిత్రకళ, సంగీతం మరి ఇంకేదైనా రంగంలో కూడా ఒకే రకంగా ప్రజ్ఞ చూపుతాడని ఈ సిద్ధాంతం వాదిస్తుంది. ఏకకారక సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ అనేది ఒకే అంశం, ఒకటే ఫ్యాక్టర్ అన్నమాట. ఒక వ్యక్తి లెక్కలలో మంచి తెలివితేటలు కనబరిస్తే సైన్స్లో కూడా అంతే తెలివితేటలు ఉంటాయి, సాంఘిక శాస్త్రంలో కూడా అంతే తెలివితేటలు ఉంటాయి, చిత్రకళలోనూ అంతే తెలివితేటలు ఉంటాయి, సంగీతంలోనూ మరి ఇంకేదైనా రంగంలో కూడా అదే రకమైన తెలివితేటలనే ఉంటాయి. ఒకే రకంగా ప్రజ్ఞని చూపుతాడని ఈ ఏకకారక సిద్ధాంతం తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం ద్వికారక సిద్ధాంతాన్ని గురించి డిస్కస్ చేద్దాం. ద్వికారక సిద్ధాంతం, 2 ఫ్యాక్టర్ థియరీ. చార్లెస్ స్పియర్మన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇతని ప్రకారం ప్రతి సామర్థ్యంలోనూ 2 కారకాలు ఉంటాయి. అవి సామాన్య కారకము, నిర్దిష్ట కారకము. ద్వికారక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? చార్లెస్ స్పియర్మన్. చార్లెస్ స్పియర్మన్ ఈ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ స్పియర్మన్ ప్రకారం ఏంటి? ప్రతి సామర్థ్యంలోనూ 2 కారకాలు ఉంటాయి. ప్రతి సామర్థ్యంలోనూ 2 కారకాలు ఉంటాయి. అవేంటి? సామాన్య కారకం, జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ జీ ఫ్యాక్టర్. నిర్దిష్ట కారకం, స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎస్ ఫ్యాక్టర్. ప్రతి సామర్థ్యంలో కొంత సామాన్య కారకమే కాకుండా కొన్ని ప్రత్యేక లక్షణాలు సూచించే నిర్దిష్ట కారకాలు ఉంటాయి. దీనినే స్పియర్మన్ నిర్దిష్ట కారకము ఆర్ ఎస్ ఫ్యాక్టర్ అని అన్నాడు. ప్రతి సామర్థ్యంలోనూ కొంత సామాన్య కారకమే కాకుండా కొన్ని ప్రత్యేక లక్షణాలను సూచించే నిర్దిష్ట కారకాలు ఉంటాయని, దీనినే స్పియర్మన్ నిర్దిష్ట కారకము, స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఆర్ ఎస్ ఫ్యాక్టర్ అని అన్నారు. ఈ ద్వికారక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? చార్లెస్ స్పియర్మన్ ప్రతిపాదించారు. స్పియర్మన్ ప్రకారం ప్రతి సామర్థ్యంలోనూ 2 కారకాలు ఉంటాయి. అవేంటి? సామాన్య కారకము, నిర్దిష్ట కారకము. ప్రతి సామర్థ్యంలోనూ కొంత సామాన్య కారకమే కాకుండా కొన్ని ప్రత్యేక లక్షణాలు సూచించే నిర్దిష్ట కారకాలు ఉంటాయి. దీనినే స్పియర్మన్ నిర్దిష్ట కారకము, స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఆర్ ఎస్ ఫ్యాక్టర్ అని అన్నాడు. ఇప్పుడు సామాన్య కారకము, జీ కారకము, నిర్దిష్ట కారకము లేదా ఎస్ ఫ్యాక్టర్, ఎస్ కారకం గురించి చూద్దాం. సామాన్య కారకము, జీ కారకం.
అన్ని సామర్థ్యాలలో కేంద్రకమై ఉంటుంది. సామాన్య కారకం అనేది అన్ని సామర్థ్యాలలోనూ కేంద్రకమై ఉంటుంది. అన్ని విషయాలలోనూ సమానంగా ఉంటుంది. వ్యక్తికి వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది. ప్రజ్ఞా పరీక్షలు మాపనం చేసేది జీ కారకాన్నే. సామాన్య కారకము జీ కారకం ఏంటి? అన్ని సామర్థ్యాల్లోనూ కేంద్రకమై ఉంటుంది. అన్ని విషయాలలోనూ సమానంగా ఉంటుంది. వ్యక్తికి వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది. ప్రజ్ఞా పరీక్షలు మాపనం చేసేది జీ కారకాన్నే. ప్రజ్ఞా పరీక్షలు మాపనం చేసేది ఏంటి? సామాన్య కారకాన్నే. ఈ క్రింది వాటిలో ప్రజ్ఞా పరీక్షలు మాపనం చేసే కారకం సామాన్య కారకము, నిర్దిష్ట కారకం అలా ఇస్తే మనం ఏం పెట్టాలి? జీ కారకం. నెక్స్ట్ నిర్దిష్ట కారకం లేదా ఎస్ కారకం ఒక సామర్థ్యానికే పరిమితమై ఉంటుంది. నిర్దిష్ట కారకం అనేది ఒక సామర్థ్యానికే పరిమితమై ఉంటుంది. ఒకే వ్యక్తిలో కృత్యాన్ని బట్టి కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. వ్యక్తికి వ్యక్తికి మధ్య భిన్నంగా ఉంటుంది. నిర్దిష్ట పరీక్షలు ఎస్ కారకాన్ని మాపనం చేస్తుంది. మరొకసారి రెండింటిని కంపేర్ చేస్తూ చూద్దాం. సామాన్య కారకం జీ కారకం, నిర్దిష్ట కారకం ఎస్ కారకం. అన్ని సామర్థ్యాలలోనూ కేంద్రకమై ఉంటుంది సామాన్య కారకం. నిర్దిష్ట కారకం అనేది ఒక సామర్థ్యానికే పరిమితమై ఉంటుంది. నెక్స్ట్ సామాన్య కారకంలోకి వస్తే అన్ని విషయాల్లోనూ సమానంగా ఉంటుంది. ఒకే వ్యక్తిలో కృత్యాన్ని బట్టి కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది నిర్దిష్ట కారకం అనేది. నెక్స్ట్ సామాన్య కారకం వ్యక్తికి వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది. నిర్దిష్ట కారకం వ్యక్తికి వ్యక్తికి మధ్య భిన్నంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షలు మాపనం చేసేదేంటి? జీ కారకాన్ని. నిర్దిష్ట పరీక్షలు ఎస్ కారకాన్ని మాపనం చేస్తుంది. నిర్దిష్ట పరీక్షలు ఎస్ కారకాన్ని అంటే నిర్దిష్ట కారకాన్ని మాపనం చేస్తుంది. నిర్దిష్ట పరీక్షలు ఎస్ కారకాన్ని మాపనం చేస్తుంది. ప్రజ్ఞా పరీక్షలు సామాన్య కారకాన్ని మాపనం చేస్తాయి. నెక్స్ట్ బహుకారక సిద్ధాంతం. ఈ బహుకారక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఎడ్వర్డ్ ఎల్ థారండైక్. ఎడ్వర్డ్ ఎల్ థారండైక్ ఈ సిద్ధాంతాన్ని బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఎడ్వర్డ్ ఎల్ థారండైక్. థారండైక్ ప్రజ్ఞకు 4 గుణాలు ఉంటాయన్నాడు. థారండైక్ ప్రజ్ఞకు 4 గుణాలు ఉంటాయన్నాడు. అవేంటి? అంతస్తు లేదా స్థాయి, వ్యాప్తి లేదా విస్తరణ, వైశాల్యము, నిష్పాదన వేగం. ఈ 4 గుణాలు ఉంటాయి అని థారండైక్ అంటే ఇక్కడ ప్రజ్ఞకి ఉన్న 4 గుణాల గురించి థారండైక్ చెప్పాడు. ప్రజ్ఞకు ఉన్న 4 గుణాలు ఏంటి? అంతస్తు లేదా స్థాయి, వ్యాప్తి లేదా విస్తరణ, వైశాల్యము, నిష్పాదన వేగము. అంతస్తు లేదా స్థాయి, వ్యాప్తి లేదా విస్తరణ, వైశాల్యము, నిష్పాదన వేగం. థారండైక్ మానసిక సామర్థ్యాలను మాపనం CAVD చేయడానికి ఇందులో ముఖ్యమైన నిక్షలు ఉంటాయి అని పై మాపనంతో వ్యక్తి ప్రజ్ఞను సూచించడానికి వీలవుతుంది. థారండైక్ మానసిక సామర్థ్యాలని మాపనం చేయడానికి ఇందులో ముఖ్యమైన నిక్షలు ఉంటాయి, టెస్టులు ఉంటాయి. CAVD అంటే ఏంటి? టెస్టులు అన్నమాట ఇవి. వాక్య పూరణం సెంటెన్స్ కంప్లీషన్. ఏ అంటే ఏంటి? ఇక్కడ CAVDలో ఏ అంటే గణితం అర్థమెటిక్, వి అంటే పదజాలం వొకాబులరీ, డి అంటే నిర్దేశాలు డైరెక్షన్స్. పై మాపనంతో వ్యక్తి ప్రజ్ఞను సూచించడానికి వీలవుతుంది. నెక్స్ట్ ప్రజ్ఞా సిద్ధాంతం ఏంటి? సామూహిక కారక సిద్ధాంతం. లూయి ఎల్ థర్స్టన్ అనే అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ప్రజ్ఞ మీద అనేక పరిశోధనలు చేసి ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనే గ్రంథములో సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. లూయి ఎల్ థర్స్టన్ అనే అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ప్రజ్ఞ మీద అనేక పరిశోధనలు చేసి ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనే గ్రంథములో, థర్స్టన్ యొక్క గ్రంథం ఏంటి? ప్రాథమిక మానసిక సామర్థ్యాలు, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? లూయి ఎల్ థర్స్టన్. ఈయన యొక్క సిద్ధాంతం ఏంటి? సామూహిక కారక సిద్ధాంతం. ఈ గ్రంథంలో సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతడు జరిపిన పరిశోధనల వల్ల మానవుడు 7 రకాలైన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉన్నట్లు కనుక్కున్నాడు. అవి శాబ్దిక సామర్థ్యము, స్మృతి, తార్కిక సామర్థ్యము, సంఖ్యా సామర్థ్యము, ప్రాదేశిక సంబంధాలు, ప్రత్యక్షాత్మక సామర్థ్యము, పదధారాలత. ఇవేంటి?
7 రకాలైన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉన్నట్లు థర్స్టన్ జరిపిన పరిశోధనల వల్ల కనుక్కున్నారు. అవేంటి? శాబ్దిక సామర్థ్యము వి, వెర్బల్ ఎబిలిటీ స్మృతి ఎం, మెమొరీ, తార్కిక సామర్థ్యము ఆర్, రీజనింగ్, సంఖ్యా సామర్థ్యము న్యూమరికల్ ఎబిలిటీ ఎన్, ప్రాదేశిక సంబంధాలు ఎస్, స్పేషియల్ రిలేషన్షిప్, ప్రత్యక్షాత్మక సామర్థ్యము పి, పెర్సెప్చువల్ ఎబిలిటీ, పదధారాలత వర్డ్ ఫ్లూయెన్సీ. ఈ సిద్ధాంతం ఆధారంగా థర్స్టన్ ఒక ప్రజ్ఞా పరీక్షను తయారు చేశాడు. దానిని థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష అంటారు. ఈ సామూహిక కారక సిద్ధాంతం ఆధారంగా థర్స్టన్ ఒక ప్రజ్ఞా పరీక్షను తయారు చేశారు. దానిని థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష అంటారు. థర్స్టన్ ప్రతిపాదించిన ఈ మూల సూత్రమే కాకుండా వచ్చిన సహజ సామర్థ్య పరీక్షలకు ఆధారమైనది. థర్స్టన్ ప్రతిపాదించిన ఈ మూల సూత్రమే తరువాత వచ్చిన సహజ సామర్థ్య పరీక్షలకి ఆధారమైనది. యాప్టిట్యూడ్ పరీక్షలు ఉంటాయి కదా, సహజ సామర్థ్య పరీక్షలకి ఈ మూల సూత్రమే ఆధారమైంది. నెక్స్ట్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని గురించి డిస్కస్ చేద్దాం. ఈ సిద్ధాంతాన్ని గిల్ఫర్డ్ ప్రతిపాదించారు. ప్రజ్ఞలోని అంశాలను అంశ విశ్లేషణ అనే సాంఖ్యక శాస్త్ర పద్ధతిలో పరిశోధించి ప్రజ్ఞకు 3 విశేషకాలు ఉంటాయని, ప్రతి విశేషకంలో కారకాలు ఉంటాయని గుర్తించారు. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? గిల్ఫర్డ్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గిల్ఫర్డ్. ప్రజ్ఞలోని అంశాలను అంశ విశ్లేషణ అనే సాంఖ్యక శాస్త్ర పద్ధతిలో పరిశోధించి ప్రజ్ఞలోని అంశాలను అంశ విశ్లేషణ అనే సాంఖ్యక శాస్త్ర పద్ధతిలో పరిశోధించి ప్రజ్ఞకు 3 విశేషకాలు ఉంటాయని, ప్రతి విశేషకంలోనూ కారకాలు ఉంటాయని గుర్తించాడు ఈయన. అంశ విశ్లేషణ అనే సాంఖ్యక శాస్త్ర పద్ధతిలో పరిశోధించాడు ప్రజ్ఞలోని అంశాలను ఈయన. అంశ విశ్లేషణ ఫ్యాక్టర్ అనాలిసిస్ అనే సాంఖ్యక శాస్త్ర పద్ధతిలో పరిశోధించి ప్రజ్ఞకి 3 విశేషకాలు ఉంటాయి, మళ్ళీ ప్రతి విశేషకంలోనూ కారకాలు ఉంటాయని ఎవరు గుర్తించారు? గిల్ఫర్డ్ తన యొక్క ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో గుర్తించారు. ఈ విశేషకాలను వాటి కారకాలను ఒక గణం రూపంలో వివరించారు. ప్రజ్ఞా స్వరూపంలోని 3 విశేషకాలు విషయాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు. ఈ విశేషకాలను వాటి కారకాలను ఒక గణం రూపంలో వివరించాడు ఆయన. మనం ఏమనుకున్నాం? విశేషకాలు గిల్ఫర్డ్ విశేషకాలను, అదేవిధంగా కొన్ని కారకాలు ఉంటాయి అనుకున్నాం కదా. ఈ విశేషకాలను వాటి కారకాలను ఒక గణం రూపంలో వివరించడం జరిగింది. ప్రజ్ఞా స్వరూపంలోని 3 విశేషకాలు ఏంటి? విషయాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు. విషయాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు. ప్రతి విశేషకంలో కారకాలు ఉంటాయి. విషయాలలో 4 కారకాలు, ప్రచాలకాలలో 5 కారకాలు, ఉత్పత్తులలో 6 కారకాలు ఉంటాయి. మనం ఏమనుకున్నాం? 3 విశేషకాలు ఉంటాయి అనుకున్నాం. ఆ 3 విశేషకాలు ఏంటి? విషయాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు. ఈ 3 విశేషకాలకి మరలా ఏముంటాయి? కారకాలు ఉంటాయి అనుకున్నాం కదా. ప్రతి విశేషకంలోనూ కారకాలు ఉంటాయి అనుకున్నాం కదా. విషయాలలో ఎన్ని కారకాలు ఉంటాయి? విషయాలలో 4 కారకాలు ఉంటాయి. ప్రచాలకాలలో 5 కారకాలు ఉంటాయి. ఉత్పత్తులలో 6 కారకాలు ఉంటాయి. విషయాలలో 4, ప్రచాలకాలలో 5, ఉత్పత్తులలో 6 కారకాలు ఉంటాయి. ఒక వ్యక్తి ప్రజ్ఞ 4 × 5 × 6 = 120 కారకాల సమన్వయ సమ్మేళన ఫలితమేనని గిల్ఫర్డ్ పేర్కొన్నాడు. ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ మనకి ఇక్కడ కారకాలు ఉన్నాయి కదా, 3 విశేషకాల యొక్క కారకాలు, విషయాల యొక్క కారకాలన్నీ 4, ప్రచాలకాల యొక్క కారకాలు 5, ఉత్పత్తుల యొక్క కారకాలు 6. ఇవి 120 కారకాల సమన్వయ సమ్మేళన ఫలితమేనని గిల్ఫర్డ్ పేర్కొన్నాడు. నెక్స్ట్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ. దీనిని హోవర్డ్ గార్డినర్ ప్రతిపాదించారు. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? హోవర్డ్ గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ విషయాలను ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే గ్రంథంలో పొందుపరిచారు. ఈయన బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? హోవర్డ్ గార్డినర్. ఈ విషయాలని ఆయన ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే గ్రంథంలో పొందుపరిచారు. 2 కానీ అంతకంటే ఎక్కువ రంగాలలో ప్రావీణ్యత సాధించే వారిలో ఈ రకమైన ప్రజ్ఞ కనిపిస్తుంది. ఈ బహుళ ప్రజ్ఞ ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది? 2 కానీ అంతకంటే ఎక్కువ రంగాలలో ప్రావీణ్యత సాధించే వారిలో ఈ రకమైన ప్రజ్ఞ కనిపిస్తుంది. ఇతను 8 రకాల ప్రజ్ఞల గురించి తెలిపాడు. భాషా ప్రజ్ఞ, తార్కిక గణిత ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, శారీరక సంవేదన ప్రజ్ఞ,
వ్యక్త్యంతర ప్రజ్ఞ, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ప్రాకృతిక ప్రజ్ఞ. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? హోవార్డ్ గార్డనర్. ఈ విషయాలను ఆయన ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే పుస్తకంలో పొందుపరిచారు. గ్రంథంలో 2 కానీ అంతకంటే ఎక్కువ రంగాలలో ప్రావీణ్యత సాధించే వారిలో ఈ బహుళ ప్రజ్ఞ అనేది కనిపిస్తుంది అనమాట. ఇతను 8 రకాల ప్రజ్ఞల గురించి తెలిపారు. అవేంటి? భాషా ప్రజ్ఞ, తార్కిక గణిత ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, శారీరక సంవేదన ప్రజ్ఞ, వ్యక్త్యంతర ప్రజ్ఞ, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ప్రాకృతిక ప్రజ్ఞ. ఈ 8 రకాల ప్రజ్ఞల గురించి ఎవరు చెప్పారు మనకి? హోవార్డ్ గార్డనర్ చెప్పారు. గార్డనర్ యొక్క గ్రంథం ఏంటి? ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. ఈ విషయాలనైనా ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే గ్రంథంలో పొందుపరిచారు.